జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, ఆ తర్వాత పంచమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావాల వలన మీకు అనేకమైనటువంటి వింత శబ్దాలు మీకు వినపడము, మీ పిల్లల ద్వారా మీకు అందరికీ కూడా మనశ్శాంతి లోపము ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మాకు దెయ్యం పట్టిందని మీ పిల్లలు చెప్పడం, లేకపోతే మీకే దెయ్యం పట్టిందని మీకు ఈ రకంగా భూత ప్రేత పిశాచాల బాధ అనేటటువంటిది ఉంటుంది. అలాగే వృత్తి సంబంధించినటువంటి ఈ యొక్క కేతువు మరి సింహరాశిలో ఉన్న కారణంగా వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు వచ్చినప్పటికీ కూడా చాలా చాకచక్యంతో మీరు స్లోగా పాము కింద, చాప కింద నీరులాగా చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకోవడం వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పనులు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా మీరు పూర్తి చేసుకొని వెళ్తారు. అయితే అనేకమైనటువంటి అడ్డంకులు వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో కూడా అడ్డంకులు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటికి దైవానుగ్రహంతో ఈ పనులన్నీ కూడా మీకు పూర్తిగా అయిపోవడానికి, అడ్డు తొలగిపోయి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరీక్షల్లో రాసేటటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అధికంగా కష్టపడి చదవాలి, లేకపోతే మార్కులు తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి. మీకు తీసుకొని శుభ్రంగా ఇల్లు కట్టేటప్పుడు కానీ, మరి ఏదైనా పని చేసేటప్పుడు అందరూ కూడా ఇతరులు మీకు అందరూ కూడా ఇది ఉంచుకోండి అని చెప్పి మీకు డబ్బులు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీరు మీ స్నేహితుల నుంచి ఫేర్వెల్ పార్టీలు తీసుకుని విడిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చదువులు పూర్తయి వేరే చోటకు వెళ్ళడము, ఉద్యోగాలు రిటైర్మెంట్ అవడం కానీ, లేదా వేరే చోటకి ఉద్యోగాలు మారడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు, మనస్పర్ధలు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త పరిచయాల వలన మీరందరూ కూడా వృశ్చిక రాశి వారు మళ్ళీ వేరే వేరే వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకోవడము, ఇలాంటి కొంతమంది చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారాలు కానీ ఇతర లావాదేవీలు పెట్టుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు ఉన్నాడండి. అందువల్ల రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.